దేశ ఆర్థిక ప్రగతికి ఇంజిన్లా మారిన తెలంగాణకు ఆ మేరకు నిధుల పంపిణీలో మాత్రం అడుగడుగునా తీవ్ర అన్యాయం జరుగుతుంది. సంపద సృష్టిలోనూ పన్నుల వసూళ్లలోనూ ముందు వరుసలో ఉన్న రాష్ట్రానికి అందుకు తగ్గట్టు నిధులిచ్చే విషయంలో మాత్రం కేంద్రం పూర్తి వివక్ష చూపుతుంది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1% ఉంది. ఈ నిష్పత్తి ప్రకారం కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రానికి న్యాయంగా 3.76 లక్షల కోట్లు దక్కాల్సింది. కానీ గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం 1.84 లక్షల కోట్లు మాత్రమే. అంటే 2.45% మాత్రమే ఇచ్చి మోడీ సర్కార్ చేతులు దులుపుకుంది. దేశానికి మనం ఇస్తున్న మొత్తంలో కనీసం సగం కూడా మన రాష్ట్రానికి దక్కటం లేదు. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో రాష్ట్రాలకు కేంద్రం పన్నుల వాటా కింద 75.12 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేసింది. ఇందులో జనాభా ప్రాతిపదికన వెనుకబాటుతనం సాగుతో అటు ఉత్తరాది రాష్ట్రాలకు పంచిపెట్టిన కేంద్రం అభివృద్ధి చెందుతున్న దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం కోతలు విధించింది, మొండి చేయి చూపిస్తోంది. జీఎస్డీపీ ప్రాతిపదికన నిధుల పంపిణీ జరిగి ఉంటే తెలంగాణ ఖజానాకు అదనంగా 1.92 లక్షల కోట్లు చేరి ఉండేవి. జాతీయ సగటు కంటే వేగంగా అభివృద్ధి చెందుతూ దేశానికి అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ తిరిగిచ్చేటప్పుడు మాత్రం కేంద్రం తీవ్ర వివక్ష చూపుతుంది. అభివృద్ధిలో పోటీ పడుతున్నందుకు ప్రోత్సాహాలు ఇవ్వాల్సింది పోయి శిక్ష వేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కనీసం ఆర్థిక సంఘం సిఫార్సులకు తగినట్టు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. అటు విభజన హామీలను పట్టించుకోవడం లేదు. ఇటు నిధుల్లోనూ తెలంగాణపై సీతకన్ను వేస్తుంది. వచ్చే నెలలో బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమవుతున్న కేంద్ర సర్కార్ మరి ఈసారైనా న్యాయం చేస్తుందా అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఎప్పటిలాగే మొండి చేయి చూపితే రాష్ట్రంలోని ఆ పార్టీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని అంటున్నారు. బీజేపీకి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు తెలంగాణ ప్రజలు.